హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో టమాటా రసంని మంచి రుచితో అలాగే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ టమాటా రసం రోజు తిన్నా బోర్ కట్టదండి. దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక నేను ఒక పెద్ద 4 టమాటాలని ఇలా పెద్ద సైజులో ముక్కలు కట్ చేసి గిన్నెలోకి వేసుకున్నాను. దీంట్లో ముక్కలు మునిగే వరకు ఇలా నీళ్లు పోసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు మిక్సీ జార్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. ఇవి మొత్తం చల్లారాక చేత్తో ఇలా మెదుపుతూ మ్యాష్ చేసుకోవాలండి. మీరు చేత్తో కాకుండా పప్పు గుత్తితో కూడా మ్యాష్ చేస్తూ తీసుకోవచ్చండి. టమాటాలని ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత మిగిలిన పొట్టును తీసేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు చింతపండు రసాన్ని పోసుకోవాలి. మీరు కావాలంటే చింతపండుని టమాటా ముక్కలు ఉడికించేటప్పుడే వేసుకోవచ్చు. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పులుపు కానీ ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 5-10 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత దీన్ని పోపు పెట్టుకొని తీసుకోవాలండి. పోపు గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి ముద్దను ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కొంచెం వేగే వరకు వేయించుకోవాలండి. ఇలా వెల్లుల్లి వేసాం కాబట్టి కొంచెం వేగితే రసంకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే కొంచెం ఇంగువ వేసి ఈ పోపుని వేడివేడిగా ఉన్నప్పుడే రసంలోకి పోసుకోవాలి. దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, గుమగుమలాడే టమాటా రసం రెడీ అయిపోయింది. దీన్ని మీరు వట్టి అన్నంతో కూడా ఈ టమాటా రసంని మీరు తినేయొచ్చండి. అంత రుచిగా ఉంటుంది. ఈ టమాటా రసాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.